చిలకలూరిపేట దగ్గర లాయర్ మర్డర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు. లాయర్ భార్యతో పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్యకి అక్రమ సంబంధం ఉందట. ఇది తెలిసి భార్యను కొడుతూ తరచూ గొడవ పడుతూ ఉండేవాడట ఆ లాయర్ గారు. దాంతో లాయర్ హత్యకి ప్లాన్ చేశారంట ఈ వెంకట కోటయ్య. ఏది తను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి తను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తని చంపేయడానికి ప్లాన్ చేశారన్నమాట. లాయర్ భార్య, కానిస్టేబుల్ భార్య అక్క చెల్లెల కూతుళ్ళట. లాయర్ని అడ్డు తొలగించడానికి ఈ వెంకట కోటయ్య చేసిన ప్లాన్లో మరొక కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావు సహకరించారట. 5 లక్షల రూపాయలు అందుకు ఒప్పందం కుదిరిందట. కానిస్టేబుల్ ఇద్దరిని ఇప్పుడు చిలకలూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్నేమో ఇక్కడేమో ప్రేమించి పెళ్లి చేసుకునే అతను భర్త నుండి వేరు చేసి ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన కేసు ఒకటి వచ్చింది. అట్లాగే ఆమె తండ్రి మేనబావ హత్య చేసిన కేసులో మొన్న మాచర్ల రూరల్ సిఐ సస్పెండ్ అయ్యారు. అట్లా ప్రేమ జంటలను బ్లాక్మెయిల్ చేసినటువంటి కేసులో ఏఎస్ఐ మొన్న నిందితుడు. ఎక్కడికి పోతున్నదో అర్థం కాని పరిస్థితి.